హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ లేవంగానే అయితే మంచిగా వర్షం పడుతూ ఉంది. బయట చూస్తే మాత్రం మంచిగా గ్రీనరీగా అయితే అనిపించింది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇది వినాయక చవితి రోజు బ్లాగ్ అనమాట. అయితే నాకైతే ఈసారి వినాయక చవితి చేసుకోవడానికి వీలు కాలేదండి. అయినా సరే ఇంక ఇల్లు క్లీన్ చేసుకొని మాప్ అయితే పెట్టేస్తున్నాను. ఎంత మనం పూజ చేసినా చేయకపోయినా ఇంటిని అయితే కొద్దిగా నీట్గా అయితే పెట్టుకోవాలి కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇల్లు అయితే నీట్గా అయితే ఊకేసుకొని ఆ తర్వాత అయితే తడిగుడ్డ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత వర్షం పడుతుంది కదండి. మాదైతే మొత్తము ఇట్లా బాల్కనీ ఉంటుంది కదా, పైనుంచి మొత్తం డస్టే వస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అయితే నీట్గా అయితే ఆ డస్ట్ అంతా కూడా వాటర్ వేసేసి అయితే ఇలా అయితే కడిగేస్తున్నాను అనమాట. వర్షం పడితే చాలండి బాల్కనీ మొత్తం అయితే గలీజ్గా తయారవుతుంది. ఇంకా దాన్ని అయితే నీట్గా అయితే ఇలా కడిగేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ తర్వాత అయితే ఇంకా మంచిగా మాప్తో ఒకసారి తుడిచేసుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టేశాను అనమాట. నాకు ఎక్కువగా ముగ్గులు అయితే రావండి, కానీ ఏదో వచ్చిన దాంట్లో అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తూ ఉంటానన్నమాట. అయితే నేను ఇక్కడ ముగ్గు వేస్తుంటే మా పాప షూట్ చేస్తుంది అనమాట వీడియో అనేది. అయితే ఇంకా జూమ్ పెట్టేసింది. ఇంకా జూమ్ పెట్టేసి అయితే ఇంకా అవేంటి మమ్మీ అని అడుగుతుంది. అవైతే ఆవుకి కింద ఫూట్ ఉంటుంది కదండి, అవైతే వేస్తామన్నమాట. అలాగా ఇంకా అలా ముగ్గు అయితే చిన్నగా వేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా వారికి అయితే టీ అయితే పెడుతున్నాను. బయట చల్లగా వాతావరణం ఉన్నప్పుడు మాత్రం టీ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఇలా వర్షం పడేటప్పుడు అయితే మ్యాక్సిమం డేకి అయితే ఒక 3 to 4 టైమ్స్ అయితే టీ తాగాల్సి వస్తుంది అనమాట. అంటే ఆ చల్లదనానికి ఇది టీ అనేది తాగుతూ ఉంటే భలేగా అనిపిస్తుంటుంది వేడి వేడిగా. ఇంకా ఆ తర్వాత అయితే ముందుగా మా వారికి చేసిన తర్వాత అయితే ఇంకా నేను కూడా టీ అయితే వడబోసుకొని అయితే తాగేసాను అనమాట. ఇంకా పూజ చేయడానికి వీలు కాదు కాబట్టి ఇంకా టీ అయితే తీసేసుకున్నాను. ఇంకా టీ తాగేసుకున్న తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే మంచిగా ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. అయితే నిన్న పెసరట్టు పిండి ఉండే అనమాట. ఇంకా అది కొద్దిగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. ఎప్పుడైనా నేను ఏదైనా పిండిని స్టోర్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసి స్టోర్ చేసుకోనండి. ఇలా సాల్ట్ వేయకుండా స్టోర్ చేసుకుంటాను. అవసరమైనప్పుడు సాల్ట్ వేసుకుంటాను. ఆ తర్వాత అయితే 2 చట్నీలు చేశానండి. ఒకటైతే అల్లం చట్నీ, ఇంకొకటైతే ఉల్లి చట్నీ అనమాట. అల్లం చట్నీ మా పిల్లలు అస్సలు తినరు. ఇంకా అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి ఉల్లి చట్నీ అంటే ఒక ఉల్లిపాయ 2 టమాటోలు కూడా యాడ్ చేసేసుకొని అయితే నేనైతే ఇంకా చేసేస్తాను అనమాట. ఇలా కొద్ది పచ్చిమిరపకాయలు వేసేసుకొని చట్నీలా చేస్తే మా పిల్లలకు బాగా ఇష్టం. ఇంకా అలా అయితే చేసేసాను. మా కోసం అయితే అల్లం చట్నీ అయితే చేశాను. అల్లం చట్నీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్స్లో నేను అప్లోడ్ చేసి ఉంటాను. ఒక్కసారి అయితే సర్చ్ చేయండి, మీకైతే చాలా బాగా టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి పెసరట్టుకు కూడా మనకి అల్లం చట్నీ వచ్చేంత టేస్ట్ ఇంకే చట్నీలు రావనిపిస్తుంది నాకైతే. అల్లం చట్నీ ఇంకొకటి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుందండి పెసరట్లోకి. ఈసారి అయితే ఇంకా నేను కొబ్బరి చట్నీ ఏం చేయలేదు, ఓన్లీ అల్లం చట్నీ. పిల్లల కోసం అయితే ఇంకా ఉల్లి చట్నీ అయితే చేసేసాను కదా, ఇంకా దాంతో అయితే తినేస్తామన్నమాట. పెసరట్టు ఎప్పుడైనా సరే కొద్దిగా లావుగా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే పల్చగా రాదు కదండి. ఇంకా అందుకని చెప్పి కొద్దిగా లావుగా అయితే వేసాను అనమాట. పిల్లలకి ఇంకా సర్వ్ చేసేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేసాను. నాకైతే పెసరట్లోకి అల్లం చట్నీ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మీకు పెసరట్లోకి ఏ చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం అల్లం చట్నీ ఫేవరెట్. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేయాలి కదా. ఈరోజు అయితే లంచ్లోకి చాలా సింపుల్గానే చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఎక్కువ ఇది పెట్టుకోవట్లేదు అనమాట. ఆ తర్వాత అయితే ఉండ్రాలు కూడా చేశాను. అవైతే మీకు షార్ట్లో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. నిన్నటి షార్ట్లో అయితే ఒక్కసారి అయితే చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత రైస్ కూడా అయిపోయింది. ఇంకా దొండకాయ, నెక్స్ట్ నువ్వులు, ఆ తర్వాత అయితే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని అయితే ఇలాగా పచ్చడిలాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకొకటి మామిడి అంటే ఎండు మామిడి బద్దలు అంటారండి, దాంతో చారు అయితే పెట్టేశాను. అయితే నాకు దొండకాయ పచ్చడి ఏంటంటే ఇలా నువ్వులు ఎక్కువ వేసి చేస్తే ఏంటంటే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి ఈ మధ్యన పిల్లలకైతే కాల్షియం డెన్సిటీస్ చాలా వస్తున్నాయి కదా, ఇలా అట్లీస్ట్ వీక్లీ 1 or 2 అయినా సరే ఇలా చేసి పెట్టామనుకోండి పిల్లలకి కాల్షియం కూడా బాగా అందుతుంది. నేను ఎక్కువ శాతం అయితే మ్యాక్సిమం వీక్లీ 1 అయినా ఇలాగ ఏదో ఒక రెసిపీలో అయితే కొద్దిగా అయితే నువ్వులు కూడా యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా అయిపోయిన తర్వాత అయితే దీనికైతే ఇంకా పోపు కూడా పెట్టేశాను అనమాట. ఇంకా పోపు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మామిడి బద్దల చారు కూడా అయిపోయింది కదా. ఇంకా మన
లంచ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత అయితే చెప్పాను కదండి, ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అది షార్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అయితే ఇంకా రైస్, ఇంకా మామిడి బద్దల చారు, నెక్స్ట్ పచ్చడి అనమాట. మామిడి బద్దల చారు రెసిపీ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. అలానే ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.